హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఆడబ్రతుకులు నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు ఎం బాలగంగాధరయ్య గారు, చదువుతున్నది కరుణ సిరిమని. ఇప్పుడు మనం మిగతా కథని వినేద్దాం. మరి తల్లి కూతుళ్ళు ఇద్దరు రాత్రి భోజనం తర్వాత ఒకరి పక్కన మరొకరు తల్పం పైన శయనించారు. రంజని తెల్లవారే వరకు తన కుతూహలాన్ని ఆపుకోలేక, అమ్మా, ఇంతకుముందు నువ్వు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్వీకుల కథ చెప్తానన్నావు. నాకు ఆ కథ ఆశాంతం తెలుసుకునేంత వరకు నిద్ర పట్టేటట్లు లేదు. ఇప్పుడు అట్టే పొద్దు పోలేదు కాబట్టి నాకు ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను సాంగోపసాంగంగా వివరించాలని అడుగుతున్నాను. ఏమంటావ్ అంటూ తన మనోభిప్రాయాన్ని బయటపెట్టింది రంజని. సరేనమ్మా, ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ గాథను నాకు తెలిసినంత వరకు నీకు వివరిస్తా. శ్రద్ధగా విను మరి అంటూ సుభద్ర కథను ప్రారంభించింది. విజయనగర చక్రవర్తుల పాలన చివరి దశలో గ్రామాల్లోని భూములపైన శిస్తులు వసూలు చక్రవర్తికి అందించడానికి పాలెగాళ్ల విధానం అమల్లోనికి వచ్చింది. అందులో భాగంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్వీకులకు టిప్పు సుల్తాన్ను ఓడించిన బ్రిటిష్ పాలకులు దత్తమండలాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కడప జిల్లా కేంద్రంగా బ్రిటిష్ పాలన కొనసాగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా పేరొందిన మొదటి స్వాతంత్ర సంగ్రామ యోధుడు 1806వ సంవత్సరంలో రూపనగుడి గ్రామంలో దొరవారి పెద్ద మల్లారెడ్డి సీతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తాత జయరామరెడ్డి నొసం చివరి జమీందార్. పెద్ద మల్లారెడ్డి జయరామరెడ్డి ఇద్దరు కూతుళ్లను వివాహమాడాడు. ఆయనకు కలిగిన ముగ్గురు కుమారుల్లో నరసింహారెడ్డి అందరికంటే చిన్నవాడు. జయరామరెడ్డి తనకు మగ సంతానం లేకపోవడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. జయరామరెడ్డికున్న 66 గ్రామీల జాగీర్ను ప్రభుత్వం సేకరించి వారి కుటుంబానికి 75 రూపాయలను నెలవారీ పెన్షన్గా నిర్ణయించింది బ్రిటిష్ ప్రభుత్వం. అందులో నరసింహారెడ్డి చిన్నాన్న మల్లారెడ్డి వాటాగా సగం సొమ్ము పోగా మిగిలిన దానిలో పెదమల్లారెడ్డి ముగ్గురు కుమారులకు సమాన వాటాలుగా పంచితే మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాటాగా నెలకు 11 రూకలు పెన్షన్గా లభించేది. ఆ తర్వాత ఏమైందో చెప్పమ్మా. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ చాలడం లేదని నరసింహారెడ్డి ఏమైనా గొడవ చేశాడా? అదేమీ లేదమ్మా. ఒక నెల నరసింహారెడ్డికి వీలు కాకనో మరే కారణమో తెలియదు కానీ నరసింహారెడ్డి తనకు రావాల్సిన పెన్షన్ తాను పంపిన తన అనుచరునికి ఇమ్మని తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి పంపాడు. అప్పుడు కోవెలకుంట్ల తహసీల్దార్గా ఉన్న రాఘవాచారి నరసింహారెడ్డిని హేళన చేస్తూ, మాకు బంటైన నరసింహారెడ్డికి బంటైన మరో బంట వస్తే నేను పెన్షన్ ఇవ్వాలా? ఆ నరసింహారెడ్డే స్వయంగా వచ్చి నా కాళ్లకు దండం పెట్టి అడిగితే అప్పుడు పెన్షన్ ఇస్తాను, లేదంటే లేదంటూ తిరస్కారంగా బదులు చెప్పాడు. ఆ వార్త విన్న నరసింహారెడ్డి అగ్గి మీద గుగ్గిలం వల్లే మండిపడి మరుసటి రోజున తను కోవెలకుంట్లకు వచ్చి పట్టపగలు తహసీల్దార్ తలను నరికి తీసుకుని వెళ్తానని, ఖజానాను కొల్లగొడతానని సవాలు విసిరాడు. ఆ మరుసటి రోజున తనకున్న 500 మంది సైనికులతో కోవెలకుంట్ల కచేరీపైకి దండెత్తాడు. ఆ దండయాత్రను ముందుగానే ఊహించిన తహసీల్దార్ రాఘవాచారి తన ప్రాణరక్షణకై సైన్యాన్ని పంపమని కడప కలెక్టర్కు లేఖ పంపాడు. దానికి స్పందించిన కలెక్టర్ 200 మంది పోలీసు బలగాన్ని హుటాహుటిని కోవెలకుంట్లకు పంపించాడు. బ్రిటిష్ సైనికాధికారి నాట్సన్ కడప నుంచి వచ్చి 200 మంది సైనికులతో కోవెలకుంట్ల చుట్టూ పహారా కాస్తున్నాడు. అయినా ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న తహసీల్దార్ రాఘవాచారి, నాట్సన్ మన బ్రిటిష్ సైన్యాలు నరసింహారెడ్డిని నిలువరించగలవా, నా ప్రాణాలను కాపాడగలవా అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు. దానికి నాట్సన్ విపరీతమైన కోపంతో, ఇక్కడ పహరా కాస్తున్న 200 మంది సైనికులు యుద్ధ విద్యలో సుశిక్షితులైన వారు. నా తుపాకీ ఇంతవరకు ఎప్పుడు గురి తప్పలేదు. ఆ నరసింహారెడ్డిని ఒక్క దెబ్బతో చంపేస్తాను, చూస్తూ ఉండు అంటూ ప్రగల్భాలు పలికాడు నాట్సన్.
ఇంతలో గుర్రపు డెక్కల శబ్దం, సెకిలింపులు వినిపించాయి. నరసింహారెడ్డి తనతో పాటు వచ్చిన 500 మంది విప్లవ యోధులతో కోవెలకుంట్ల కచేరీపై దండెత్తాడు. ఆయన వెంట వచ్చిన విప్లవ వీరులు ఓబన్న నాయకత్వంలో బ్రిటిష్ సైన్యాన్ని ఊచకొత కోశారు. నరసింహారెడ్డి తన కత్తితో ఒక్కో వేటుకు 2-3 సైనికులను బలి చేస్తూ తహసీల్దార్ ఉన్న గది దగ్గరకు వచ్చాడు. తన భుజంతో గది తలుపును గట్టిగా తోస్తే తలుపు భళ్ళున తెరుచుకుంది. ఎదురుగా ఉన్న నాట్సన్ నిశ్చేష్టుడై చేతలుడిగి భయంతో దిక్కులు చూస్తున్నాడు. మెరుపు వేగంతో నరసింహారెడ్డి తన కత్తితో రాఘవాచారి తలను మొండెం నుండి వేరు చేసి ఆ తలను ఒక చేత్తో పట్టుకుని గుర్రమెక్కి బయటకు దౌడు తీశాడు. అంతేకాకుండా ట్రెజరీ అధికారి హరిసింగ్ తలను కూడా నరికేశాడు. కోవెలకుంట్ల కచేరీలోని సొమ్ము మొత్తం 805 రూకలను దోచేశాడు. అది గమనించిన నాట్సన్ తన పిస్తోలుతో నరసింహారెడ్డి వైపు గురి చూసి కాల్చాడు. అదృష్టవశాత్తు ఒక గుండు గురి తప్పి వెళ్ళిపోయింది. రెండవ గుండు నరసింహారెడ్డి కుడి భుజం రాసుకుంటూ వెళ్ళింది. కానీ నరసింహారెడ్డికి ఎటువంటి గాయము కాలేదు. ఆ తర్వాత పేల్చిన గుండుకు అందుబాటులో లేకుండా అప్పటికే నరసింహారెడ్డి కచేరీ ప్రాంగణం దాటి రోడ్డుపైకి వచ్చాడు. తన అనుచరగణం జయధ్వానాలతో మిన్ను మన్ను ఏకమగినట్లు డప్పులతో శబ్దం చేస్తూ గొంతులెత్తి అరుస్తుంటే విజయ గర్వంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన అస్సాం కోటకు చేరుకున్నాడు అంటూ కాస్త విరామం కోసం చెప్పడం ఆపింది సుభద్ర. దానితో రంజని కొంత అసహనానికి గురై, అమ్మా, మధ్యలోనే ఆపేసావెందుకు? నరసింహారెడ్డి తన ప్రతిజ్ఞను చెల్లించుకోవడంతో బెంబేలెత్తిన బ్రిటిష్ పాలకులు అంతటితో కయ్యం విరమించి నరసింహారెడ్డితో సంధి చేసుకున్నారా ఏమి? ఏ విషయం నాంచకుండా చెప్పమ్మా అంటూ ఆతృతగా అడిగింది రంజని. రాయలసీమ కొదమసీమ వీరగాథను మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా చెప్పకుండా పోతానా? దాదాపు 100 ఏళ్ల క్రితం జరిగిన సంగతులన్నీ చిన్నప్పుడు మా అమ్మమ్మ చెబుతుంటే విన్నాను. అవన్నీ గుర్తుకు తెచ్చుకోవద్దు, నీకంత తొందర అయితే ఎలా అంటూ చురకలు వేసింది సుభద్ర. అలాగే కానివమ్మా, నీవెంత కాలయాపన చేసినా ఈరోజు తెల్లవార్లు మేల్కొని ఆయన చరిత్రను ఆశాంతం వింటాను. ఆ తర్వాతే నిద్రైనా మరేదైనా అంటూ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది రంజని. అయితే బుద్ధిగా వినుమరంటూ మళ్ళీ తనకు తెలిసిన చారిత్రక కథను ప్రారంభించింది సుభద్ర. 1846 సంవత్సరం జూలై నెల 10వ తేదీన జరిగిన ఖజానా దోపిడీ తహసీల్దార్ రాఘవాచార్యుల హత్యతో పాటు తాను పంపిన పోలీసు పటాలో నామరూపాలు లేకుండా నరసింహారెడ్డి చేతిలో హతమైన విషయం తెలుసుకున్న కడప జిల్లా కలెక్టర్ లార్డ్ కుకైన్ అది బ్రిటిష్ సామ్రాజ్యంపైన ధిక్కారంగా భావించాడు. వెంటనే 2000 మంది కేంద్ర బలగాలను రప్పించి నరసింహారెడ్డిపైకి దండయాత్ర చేయడానికి నస్సాంకోట వైపు బయలుదేరాడు. నస్సాంకోట వైపు తరలించాడు. అప్పటి వరకు తెల్లదొరల ఆగడాలను ఎదిరించలేక అణిగిమణిగి ఉన్న ప్రజానీకం తమకు సరైన నాయకుడు అండగా దొరికాడని భావించి దాదాపు 5000 మంది దాకా నరసింహారెడ్డికి అండగా ఉండడానికని నస్సాంకోటకు తరలి వచ్చారు. బ్రిటిష్ సైనికుల రాకను ముందే పసిగట్టిన నరసింహారెడ్డి కోట చుట్టూ ఉన్న అగర్త నిండా ముళ్ల కంపను పరిపించాడు. నీళ్లను నింపించాడు. కోట గోడలపై తన సేనతో సిద్ధంగా ఉన్నాడు. బ్రిటిష్ సైన్యం వాట్సన్ నాయకత్వంలో నస్సాంకోటను ముట్టడించింది. కోటను సమీపించడానికి అగర్తలోని ముళ్ల పొదలను దాటుకుని వెళ్లడం సైన్యానికి చాలా కష్టమైంది. కోటగోడను ఎక్కడానికి ప్రయత్నిస్తున్న బ్రిటిష్ సైనికులపై బాగా మరిగించిన నూనెను కుమ్మరిస్తూ లబోదిబోమంటూ వెనుదిరిగారు బ్రిటిష్ సైనికులు పలాయనం చిత్తగించడం చూసిన నరసింహారెడ్డి ఆయన సైనికులు వాళ్లను వెంటాడి తరిమి దొరికిన వాణ్ణి దొరికినట్లు తమ కరవాలాలకు బలి చేశారు. పారిపోతున్న వాట్సన్ దొరను నరసింహారెడ్డి తన గుర్రంపైన వెంబడించాడు. కానీ నరసింహారెడ్డి వాట్సన్ దొరను సమీపించే లోపు కోట వైపు ఫిరంగులు మ్రోగడంతో తన కోటను రక్షించడానికని వెనుతిరిగి వచ్చి కోటపైకి ఫిరంగులు పేలుస్తున్న 3 బ్రిటిష్ సైనికుల తలలను ఒకే కత్తివేటుతో నరికి చంపేసి తన శౌర్య ప్రతాపాలను చాటుకున్నాడు అరివీర భయంకరుడైన నరసింహారెడ్డి అంటూ నస్సంకోట వద్ద జరిగిన యుద్ధకోటను కళ్లకు కట్టినట్లు వివరించింది సుభద్ర. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు మరి అంటూ తొందర పెట్టింది రంజని. ఇదిగో ఈ తొందర నీకు పనికిరాదంటాను. చారిత్రక విషయాలను చెప్పే ముందు జ్ఞాపక శక్తికి బాగా పదును పెట్టాలి, లేకుంటే తప్పులు దొర్లుతాయి మరి. అమ్మా, నా ఆదుర్దాన్ని కూడా నీవు అర్థం చేసుకోవాలి మరి అంటూ గారాలు పోయింది రంజని. సరే సరే, నీ ఆత్రానికి అంతమెక్కడ కానీ నరసింహారెడ్డి
గురువు గోషాయి వెంకన్న జరుగుతున్న పరిణామాలను చూసి నరసింహారెడ్డి నొస్సంకోటలో ఉండటం క్షేమం కాదని నల్లమల అడవుల్లో అహోబిళానికి సమీపంలో ఉన్న వనదుర్గం కోటలో తలదాచుకోమని సలహా ఇస్తాడు. ఎందుకంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ చాటుకుంటున్న బ్రిటిష్ పాలకులు తమకు ఎంతటి నష్టం జరిగినా సరే నరసింహారెడ్డిని చంపడమో లేక పట్టి బంధించి ఉరి తీయడమో చేయాలన్న కృత నిశ్చయానికి వచ్చింది. తహసీల్దార్ మరణ వార్తను విన్న కడప జిల్లా కలెక్టరు పోలీసు బాసు నరసింహారెడ్డి దాగి ఉన్న ప్రదేశం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. నరసింహారెడ్డి ఆచూకీ చెప్పడానికి నిరాకరించిన నారాయణరాజును నంద్యాల వెంకటరమణ రాజును చెరసాల్లో బంధించారు. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యాలు నరసింహారెడ్డిని బంధించడంలో విఫలమై వెనుదిరిగాయి. అప్పుడు కడప కలెక్టర్ నొసంకోటను కూల్చివేసి నరసింహారెడ్డి పెద్ద భార్య సుబ్బమ్మ, ఆమె కొడుకు దొరబాబును కడప కారాగారంలో బంధించాడు. వాళ్లను విడిపించుకోవడానికైనా నరసింహారెడ్డి కడపకు వస్తే బంధించవచ్చునని ఆశించాడు. నరసింహారెడ్డి జైలు అధికారి గుండెలపై కత్తిపెట్టి తన భార్యను కొడుకును విడిపించుకుని మెరుపు వేగంతో అదృశ్యమయ్యాడు. దానితో కలెక్టర్ క్రోమిన్ నివ్వెరపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డి ఆచూకీ చెప్పిన వారికి 5,000 రూపాయలు, పట్టి తెచ్చిన వారికి 10,000 రూపాయలను బహుమతిగా ప్రకటించింది. నరసింహారెడ్డి నల్లమల అడవుల వెంట వెళుతుంటే ఆ అడవులకు గార్డుగా ఉన్న తెల్లవాడు అడవిలోకి ఎండుపులులు ఏరుకోవడానికి వచ్చిన ఆడువారిని బంధించి మానభంగాలు చేయడం మొదలుపెట్టాడు. అది తెలిసిన నరసింహారెడ్డి తన ఆడపడుచుల మానరక్షణకు నడుం బిగించి ఆ తెల్ల దొరను చంపేశాడు. ఆ తరువాత కంబం తహసీల్దార్ను కూడా చంపేశాడు. బ్రిటిష్ సైన్యం వెంటాడుతూనే ఉంది, కానీ నరసింహారెడ్డి జాడను కనుగొనడంలో విఫలమైంది. నరసింహారెడ్డి చిన్నాన్న చిన్నమల్లారెడ్డి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన నజరానాకు ఆశపడి బ్రిటిష్ సైన్యానికి నరసింహారెడ్డి ఉన్న ప్రదేశాన్ని తానే వెంట ఉండి చూపించాడు. అప్పుడు నరసింహారెడ్డి నల్లమల అడవుల్లో రామభద్రుని పల్లె సమీపంలోని జగన్నాథుని గుట్టపైన దాగున్నాడు. నరసింహారెడ్డి సైనికుల దగ్గరున్న మందుగుండు సామాను పూర్తిగా నిండుకుంది. నరసింహారెడ్డి కత్తి దూసి కొదమ సింహం వలె కథన రంగంలో ముందు కురికాడు. అప్పటికి ఆయన వెంట ఉన్న విప్లవ వీరులు చాలామంది మరణించడమో బందీలుగా పట్టుబట్టము జరిగింది. ఉన్న కొద్దిపాటి అనుచరులతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించడం సాధ్యం కాక నరసింహారెడ్డి బందీగా పట్టుబడ్డాడు. నరసింహారెడ్డితో పాటు ఆయన అనుచరులను కూడా బంధించి కారాగారంలో పడేశారు అంటూ నిస్త్రాణంగా వెనుకకు చీరగిలబడింది సుభద్ర. అమ్మా, కథను మంచి రసపట్లో ఆపేయడం నీకేమైనా న్యాయంగా ఉందా? బందీగా చిక్కిన నరసింహారెడ్డిని ఏం చేశారు? త్వరగా చెప్పమ్మా అంటూ తొందరపెట్టింది రంజని. బ్రిటిష్ ప్రభుత్వం తమ చేత చిక్కిన 901 మంది బందీలపై నేరారోపణ చేయగా న్యాయస్థానంలో అందులో 412 మంది పైన ఎలాంటి నేరము రుజువు కాలేదు. 273 మంది బెయిల్ పైన విడుదల కాగా 112 మందికి జైలు శిక్ష వేశారు. నరసింహారెడ్డిని విచారించిన న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. జుర్రేరు వాగు ఒడ్డున బహిరంగ ప్రదేశంలో ఉరిశిక్షను అమలు చేయడం జరిగింది. 22/2/1847 తేదీన నరసింహారెడ్డికి ఉరిశిక్షను అమలు చేసి ఆ తర్వాత ఆయన తలను నరికి కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడగట్టారు. బ్రిటిష్ పాలన ఎదిరించిన నరసింహారెడ్డికే ఇటువంటి దుస్థితి పట్టింది కాబట్టి మనం ప్రభుత్వాన్ని ఎదిరించకూడదన్న భయాన్ని సృష్టించడానికి నరసింహారెడ్డి తలను దాదాపు 30 సంవత్సరాల పాటు అలా కోటగుమ్మానికి వేలాడదీసి ఉంచారు. ఆ తరువాత ఆ తల చితికిపోయి కింద పడిపోయింది. అలా నరసింహారెడ్డి జీవిత చరిత్ర విషాదభరితంగా ముగిసిపోయింది అంటూ విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ముగించింది. ఆ మరునాడు కోవెలకుంట్ల పట్టణమంతా కర్ఫ్యూ పెట్టింది ప్రభుత్వం. పట్టణంలో ఎక్కడ చూసినా తహసీల్దార్ హత్యోదంతమే. ప్రజలు చర్చించుకుంటున్నారు. రంజని, సుభద్ర గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమను పోలీసులు వచ్చి బంధించి చెరసాలలో వేసి చిత్రవధ పాలు చేస్తారన్న భయం పట్టుకుంది. ఎందుకంటే ఆ దివంగత తహసీల్దార్ తమను కచేరీకి రమ్మన్నాడని కచేరీలోని ఉద్యోగులకు తెలిసే ఉంటుంది. తాము కచేరీకి ఆలస్యంగా వెళ్ళిన సంగతి గుర్రపై బగ్గీలో వచ్చిన బిళ్ళబంట్రోత్కు బగ్గీ తోలిన వాడికి తెలుసు. అందువల్ల తహసీల్దార్ హత్యకు గురిగాబోతున్నాడని ముందుగానే తెలుసుకుని
సుభద్ర కచేరీకి ఆలస్యంగా బయలుదేరిందని సందేహించవచ్చు. అంతేకాకుండా ఆ తహసీల్దార్ కోరిక తీర్చడానికి ఇష్టం లేక రాజశేఖర్ రెడ్డి గారికి తమ గోడు విన్నవించుకుంటే, దయార్ద్ర హృదయుడైన రెడ్డి గారు తనకున్న పాత పగను గుర్తుకు తెచ్చుకొని ఆ తహసీల్దార్ను చుట్టుముట్టి మట్టుబెట్టి తమను కాపాడాడని కూడా పోలీసులు భావించవచ్చు. ఏ విధంగా ఆలోచించినా తాము ఇంకా ఈ కుంట్ల పట్టణంలో ఉండడం ఏమాత్రం క్షేమం కాదు. ఎలాగైనా సరే ఈ పట్టణం నుంచి మకాం మార్చేసేయాలి అని కృతనిశ్చయానికి వచ్చింది సుభద్ర. కానీ ఎలా? పట్టణమంతా పోలీసు నిఘాలో ఉంది. ఏ రహదారి వెంట బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఏమిటి కర్తవ్యం అనుకుంటూ పరిపరి విధాల ఆలోచించి సుభద్ర ఎట్టకేలకు ఒక నిర్ణయానికొచ్చి తన కూతురు రంజనికి కూడా కర్తవ్యోపదేశం చేసింది సుభద్ర. ఇద్దరూ కూడబలుక్కుని కోవెలకుంట్ల పట్నం నుంచి దూరంగా పారిపోవాలని పథకం వేసుకున్నారు. తమ దగ్గరున్న విలువైన నగలు, దుస్తులను ఓ బట్టల మూటగా కట్టేసుకున్నారు. పశ్చిమాద్రిని సూర్యుడు చేరుకోగా పట్టణమంతా చీకట్లో మునిగిపోయింది. అక్కడక్కడ కాగడాల వెలుగులో పోలీసుల పహరా జరుగుతోంది. కోవెలకుంట్ల పట్టణం ఉత్తరానికున్న కుందువాగులో నీటి ప్రవాహం మందకొడిగా ఉంది. ఆ ఏటిగట్టున పగలంతా తొట్టెల్లో ప్రజలను అవతలికి ఇవతలికి దాటిస్తూ పల్లెకారులు జీవనం సాగిస్తుంటారు. అందులో ఓ పల్లెకారునికి కొంత డబ్బు ముట్టజెప్పి రాత్రివేళ తమను ఏరు దాటించేందుకు ఒప్పించుకున్నారు. సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో తల్లి కూతుళ్ళిద్దరు డొంకధరని నడుచుకుంటూ తమ బట్టల మూటతో పెద్దేటి వద్దకు చేరుకున్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న తొట్టెలో కూర్చోగానే పల్లెకారుడు తెడ్ల సాయంతో పెద్దేటి ఆవలి ఒడ్డుకు చేర్చాడు. కుందువాగు ఉత్తరం ఒడ్డుకు చేరుకున్న తల్లి కూతుళ్ళిద్దరూ భయంతో గడగడగడ వణికిపోతున్నారు. అయినా ధైర్యం కూడగట్టుకుని ఆ అర్ధరాత్రి సమయంలో చీకటిని లెక్క చేయక నంద్యాల పట్టణం వైపు సాగిపోయారు. ఎలాగైతేనే తెల వారుతుండగా నంద్యాల పట్టణం చేరుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల పట్టణం చేరుకున్న వారికి బెరుకు తగ్గడం లేదు. తెల్లవారితే పోలీసులు తమ కోసం ఏ వెతుకులాట ప్రారంభిస్తే తమను తేలిగ్గా పట్టుకోవచ్చు. ఎందుకంటే నంద్యాల పట్టణం కూడా బ్రిటిష్ వారి ఏలుబడిలోనే ఉంది. తాము కర్నూలు పట్టణంలో ఉన్న అదే పరిస్థితి ఉంటుంది. కాకపోతే గద్వాల పట్టణం చేరితే ఆ సంస్థానం హిందూ రాజుల ఏలుబడిలో ఉంది. గద్వాల హైదరాబాదు నిజాంకు సామంతరాజ్యమైన ఆ నవాబు దృష్టి తమ పైన పడే అవకాశం చాలా తక్కువ. కాబట్టి నంద్యాలలో ఉపహారం సేవించిన తర్వాత కాసేపు బడలిక తీర్చుకుని నెమ్మదిగా కర్నూలు చేరి ఆ తర్వాత గద్వాల పట్టణంలో అడుగు పెట్టాలని పథకం వేసుకున్నారు సుభద్ర, రంజని. ఒక గృహస్థుని ఇంట్లో కాలకృత్యాలు తీర్చుకుని వారి ఇంట్లోనే ఉపహారాలు ముగించుకుని ఆ గృహస్థుకు ధన్యవాదాలు చెప్పి లాల గంగాధర మోటార్ సర్వీస్ వారి బస్సులో 3 గంటల రవాణా తర్వాత కర్నూలు పట్టణం చేరుకున్నారు. అక్కడి నుండి తెప్పసాయంతో తుంగభద్ర నదిని దాటి కాలినడకన రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత గద్వాల పట్టణం చేరుకున్నారు. అక్కడ ఓ పూటకూళ్ళ ఇంటిలో రాత్రి భోజనం ముగించుకుని అక్కడున్న సత్రంలో రాత్రికి విశ్రమించారు. ఆ మరునాడు ఉదయం గద్వాల సంస్థానం చేరుకుని ఆ కోట ముందున్న ధర్మగంటను మ్రోగించారు. ఆ ఘంటారావం విన్న గద్వాల సంస్థానం ధర్మాధికారి సుభద్రను, రంజనిని తన సమ్ముఖానికి రప్పించి, చూడబోతే మీరు బాగా బతికి చెడిన కాందిసీకుల్లా కనిపిస్తున్నారు. మీకు వచ్చిన కష్టం ఏమిటి? మీకే సహాయం కావాలో చెప్పండి అంటూ ప్రశ్నించాడు ధర్మాధికారి ధర్మన్న. ఆర్య, మేమిరువురము నాట్య కళాకారులం. బ్రిటిష్ ప్రభుత్వాధికారి దాష్టీకాన్ని భరించలేక కోవెలకుంట్ల పట్టణం నుండి పారిపోయి వస్తున్నాము. మాకిప్పుడు మీ సంస్థానంలో ఏదైనా ఉపాధి కల్పించి పుణ్యం కట్టుకోండి అంటూ 2 చేతులు జోడించి నమస్కరించింది సుభద్ర. రంజని కూడా పెద్దలను గౌరవించాలని భావించి 2 చేతులు జోడించి తల వంచి నమస్కరించింది. రంజని వారి వినయశీలతకు ధర్మన్న హృదయం వెన్నలా కరిగిపోయింది. తన పలుకుబడిని ఉపయోగించి అభాగ్యులైన ఆడపడుచులకు ఏదైనా సహాయం చేయాలని కృతనిశ్చయానికి వచ్చాడు. వారిద్దరి తలలపైన తన 2 చేతులుంచి ఆశీర్వదిస్తూ, చూడండమ్మా, ఈ గద్వాల సంస్థానాధీశులు సంగీత, సాహిత్య, నృత్య కళలంటే చెవి కోసుకుంటారు. కాబట్టి మీలో ఒకరికి ఆస్థానంలో నాట్యగత్తెగా కొలువు లభిస్తుందని నాకు నమ్మకం ఉంది. అందున పిన్న వయసున్న రంజనైతే ఆస్థాన నాట్యగత్తెగా సంస్థానాధీశుల మన్ననలను పొందుతుందని నా నమ్మకం. మీరు మీ అమ్మాయికి తోడుగా ఉండి ఏదైనా
వాద్య సహకారం అందిస్తే సరిపోతుంది. ఇప్పుడు మీ నిజావాసానికి వెళ్ళి ఉదయం 10 గంటలకు సంస్థానానికి రండి. అప్పుడు సంస్థానాధీశులు కొలువుదీరి ఉండగా మీ దీనగాథను వినిపించి ఆయన దయకు పాత్రులు కండు మీకు శుభం జరుగుతుంది, శుభం కలుగుతుంది అంటూ స్వాంతన వచనాలతో తల్లి కూతుళ్లను ఊరడించాడు ధర్మన్న. మీ ఆజ్ఞ మాకు శిరోధార్యం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ప్రస్తుతానికి సెలవు ఇప్పిస్తే మేముండే పుటకూళ్ళ ఇంటికి వెళ్ళి ఉపహారాన్ని ముగించుకుని సంస్థానానికి సరైన వేళకు వచ్చి ప్రభు దర్శనం చేసుకుని మా గోడు విన్నవించుకుంటాము. ఆ పైన మీ ప్రభు దయ ఈశ్వరేచ్ఛ అంటూ శిరస్సు వంచి నమస్కరించి వెనుదిరిగి పూటకూళ్ళ ఇంటి సమీపంలోని సత్రానికి చేరుకున్నారు. అక్కడ తల్లి కూతుళ్ళిద్దరూ ఉపహారం ముగించిన తర్వాత ఉచిత రీతిని నాట్యగత్తెల వేషధారణతో సభాభవనానికి చేరుకున్నారు. ధర్మన్న అనుమతి కొరకు సభ ముందు వేచి ఉన్నారు. ఇదండి రెండో భాగం ముగిసింది. మిగతా కథ నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.